ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కాలంలో ఎలా ఉంటుందంటే మన జీవితం ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. అండ్ మా ప్రొఫెషన్ వచ్చేసరికి టీచర్స్ ప్రొఫెషన్. ఈనాటి పిల్లలు మీడియాకి ఎక్స్ప్లోర్ అయిపోయి ఎంత హైపర్ కిడ్స్ ఉన్నారంటే ఒక్కొక్కసారి అంటే ఎంత మనం కంట్రోల్ చేసుకొని టీచర్స్ యాజ్ అ టీచర్గా ఎంత పీస్ఫుల్గా ఉన్నా కానీ ఈవెన్ దెన్ ఏదో ఒక టైంలో మా పేషెన్స్ లెవెల్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. దట్ టైమ్ డెఫినెట్లీ వీ విల్ టేక్ అవుట్ అవర్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఆల్సో. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ కొద్దిగా రిలీఫ్ అయింది. అఫ్ కోర్స్ అగైన్ వీ హ్యావ్ బిల్డప్ అవర్ స్పిరిట్ యాజ్ అ టీచర్. అగైన్ వీ గాట్ దట్ థాట్ ఆఫ్ ఓకే వీఆర్ టీచర్స్ సో వీ షుడ్ బి హంబుల్. అది మళ్ళీ ఒకసారి రీగైన్ అయినట్టుగా అనిపించింది. ఫస్ట్ థింగ్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఈజ్ we got that satisfaction. Okay, we are the teachers, we are building the nation. And as a teacher we should be very humble to the students. And not only humbleness, mana anger ni mana frustration ni control cheskoni పిల్లలతో ఎలా మూవ్ అవ్వాలి, పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి అనేది కొద్దిగా మాకు తెలిసి వచ్చింది. అంటే తెలుసుకోవాలనుకునే atmosphere kuda once you enter this campus you can feel that aura in this atmosphere and this campus. ప్రతి చిన్న కాన్సెప్ట్ అయినా కానీ ప్రతి కార్నర్ అయినా కానీ అది మేము ఫీల్ అయ్యాం. ఓకే పీస్ wherever we go we talk slowly, we talk sweetly, we talk happily. అది ఫీల్ అయ్యాము. And we are very thankful to our management, Sujata School Moinabad, for giving this opportunity and regain and rebuild that spirit of the teacher through this Brahma Kumaris Foundation. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్స్లో పేరెంట్స్ ఇప్పుడు మనప్పుడు టీచర్స్ కొడితే పేరెంట్ వచ్చి కనీసం అడగకపోయేవారు, నువ్వు ఏదో తప్పు చేసావు కాబట్టి టీచర్ కొట్టేవాళ్ళు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు నవ్ జనరేషన్ పేరెంట్స్ ఏంటి అంటే చిన్న ప్రతి దానికి వచ్చి ఆర్గ్యూ చేయడం వల్ల టీచర్స్ కూడా ఏంటి అంటే వాళ్ళకు ఒక ఫోర్స్ అవుతుంది. ఎందుకంటే ప్రతిదీ పేరెంట్ వచ్చి అడగడం వల్ల మా అబ్బాయి చదివినా చదవకపోయినా మీరు ఎందుకు కొడుతున్నారు, మీరు కొట్టకూడదు, వాడు చదువుతాడు చదవకపోడు అది మా ఇష్టం మేము చూసుకుంటాం అనే కాన్సెప్ట్ ఒకటి వచ్చింది. దాంతో పిల్లలు లేజీగా అయిపోతున్నారు, అసలు చదవలేకపోతున్నారు. అసలు పిల్లలకి ఏంటి అని అంటే ఆ పేరెంట్స్ ధైర్యంతో స్కూల్లోకి వచ్చిన తర్వాత కూడా మా పేరెంట్ ఇలా అన్నారు కదా టీచర్ని కాబట్టి నేను చదువుతాను చదవను అనే ఒక ఇర్రెగ్యులర్ రెస్పాన్స్ వచ్చింది పిల్లల నుంచి. అది కొంచెం పేరెంట్స్ కూడా చూసుకోవాలి. పిల్లలకి మన దగ్గర ఎలాంటి మనం డిసిప్లిన్ నేర్పించకపోతే వాళ్ళు స్కూల్లో కూడా అలానే ఉంటారు, చదువు పైన ఎలా ఫోకస్ చేస్తారు, చెయ్యలేరు. కాబట్టి ఫస్ట్ పిల్లలకి మెయిన్ డిసిప్లిన్ అది ఉంటేనే వాళ్ళు చదవగలరు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిల్లలకి అసలు డిసిప్లిన్ లేదు. ఏంటి అంటే పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ చూసేసి పిల్లలు దాంతో చదవలేకుండా నెగ్లెన్స్ అంటే లేజీ ఫెలోస్ లాగా తయారవుతున్నారు. అది ఇక్కడ మనకి మెయిన్ కాన్సెప్ట్. ఇంకొకటి ఏంటి అంటే ఇద్దరు పేరెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ బిజీ, అటు మదరు అండ్ ఫాదర్ ఇద్దరు జాబ్స్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి పిల్లలు వెళ్ళడం ట్యూషన్కి రావడం, దాంతో పిల్లలకి పేరెంట్స్ మధ్య ఉన్న బాండింగ్ ఉండట్లేదు. దాంతో పిల్లలు మొబైల్స్కి కానీ టీవీకి కానీ అట్రాక్ట్ అవ్వడం, దాంతో దానికే అడాప్ట్ అవుతున్నారు. కాబట్టి పిల్లలు దాంతో కూడా కొంచెం లోన్లీనెస్గా ఫీల్ అయ్యి దాంతో కూడా వాళ్ళ బిహేవియర్స్ చేంజ్ అవుతున్నాయి. ఓకే సెక్షన్ పెట్టారు. అయితే పిల్లలు ఏంటి అంటే పేరెంట్స్ అలా బిజీ లైఫ్లో ఉంటున్నారు, వాళ్ళు మీతో కనెక్ట్ అవుతున్నారు కాబట్టి మీరు కొంచెం పిల్లలకి అలా డల్లర్ స్టూడెంట్కి ఇలా నాకైతే నా దాంట్లో డల్లర్ స్టూడెంట్ అంటే ఎవరు లేరు. ఎందుకనంటే పిల్లలు డల్లర్స్ వాళ్ళకే నాలెడ్జ్ ఉంటుంది, వీళ్ళు బై హార్ట్ చేసి చదువుతారు, వాళ్ళు అర్థం చేసుకొని చదువుతారు. వాళ్ళకి మనం కొంచెం ఎంకరేజ్ చేసామంటే వాళ్ళు కూడా గెట్ ఇన్ అవుతారు, రీచ్ అవుతారు.